అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రెజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో అందరూ చాలా ఎగ్జాక్ట్గా వెయిట్ చేస్తున్నారు. సో వినాయక చవితి అంటే అందరికీ చాలా ఇష్టము. వినాయకుడి దగ్గర వెళ్తుంటే డ్యాన్సులు చేయాలి, ప్రసాదాలు, ఇంకా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వినాయకుడికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారనమాట. అందులోనూ ఖైరతాబాద్ గణేష్ అంటే అదొక ప్రత్యేకత మనందరికీ తెలుసు. సో అసలు వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అని చెప్పేసి అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, అసలు అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి. సో ఈసారి మన ఖైరతాబాద్ గణేష్ వచ్చేసి 70 ఫీట్స్ అనమాట, 70 అడుగుల వినాయకుడు. సో 70 ఇయర్స్ నుంచి, సో 70 ఏళ్ళ నుంచి ఇక్కడ వినాయకుడు అయితే, ఖైరతాబాద్ వినాయకుడు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 70 ఫీట్స్ వినాయకుడు అనమాట. లాస్ట్ టైం వచ్చేసి మనకి 69 ఉండే. సో ఈసారి వచ్చేసి అయితే మనకి 70 ఫీట్స్ ఖైరతాబాద్ గణేష్ని అయితే రెడీ చేసేసారు. యాక్చువల్లీ మీరు అందరూ ఈ విజువల్స్ చూస్తున్నప్పుడు ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా చేస్తూనే ఉన్నారు అని మీరు టెన్షన్ పడకండి. అంటే యాక్చువల్ ఇంకా 15 రోజులు మాత్రమే టైం ఉంది. వినాయక చవితి ఫెస్టివల్కి ఇంకా 15 రోజులు మాత్రమే టైం ఉంది. కానీ ఇంకా వాళ్ళు వర్క్ అనేది ఇంకా చేస్తూనే ఉన్నారు. మేబీ అప్పటి వరకు కంప్లీట్ చేస్తారనుకుంటా. ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడించి అడుగుదాము మరి ఎప్పుడు కంప్లీట్ అవుద్ది ఏంటి అని చెప్పేసి. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద అంటే ఎంత 70 ఫీట్స్ అంటే ఒకసారి మీరు కింది నుంచి పైన వరకు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఈ 2-3 డేస్ నుంచి వర్షాలు అయితే మన హైదరాబాద్లో కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నాయి, మీరు అందరూ చూస్తున్నారు. సో ఈ వర్షాల వల్ల వాళ్ళు ఈ కవర్స్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే మొత్తము ఫినిషింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట. అందులోనూ సిమెంట్తో మొత్తం ఇది రెడీ చేస్తున్నారు కాబట్టి ఈ వర్షం కారణం వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అలా అంటే చాలా పెద్ద వినాయకుడు కదా, సో ప్రాబ్లం అవుతుంది. ఇంకా అందులోనూ మనకి టైం కూడా లేదు కాబట్టి సో మొత్తం కవర్ అయితే చేశారు. ఫినిషింగ్ అనేది అంతా పోతుంది ఈ వర్షానికి అని చెప్పేసి మొత్తం కవర్ చేశారనమాట. సో చూసుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా చెక్కారంటే ఒక్కొక్క విగ్రహాన్ని చూసుకున్నట్లయితే ఎంత చక్కగా చెక్కారంటే మీకు అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ సైడ్ కూడా కొన్ని అంటే ఓన్లీ ఖైరతాబాద్ వినాయకుడే కాదు, సో శివుడు కానీ, పార్వతి కానీ, సో ఇలా కొన్ని విగ్రహాలు కూడా ఇక్కడ వీళ్ళు రెడీ చేయడం జరిగింది. సో అవన్నిటిని నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేసేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే విజువల్స్ ఎంత చక్కగా చెక్కారంటే విగ్రహాన్ని. సో మీరు చూస్తున్నారు శివపార్వతుల కళ్యాణం అయితే ఇక్కడ జరుగుతుంది. ఆ విగ్రహం చేశారు. ఇక్కడ చూసినట్టయితే శివుడు, ఇక్కడ చూసినట్టయితే పార్వతి కళ్యాణం అన్నట్టుగా రెడీ చేశారనమాట. అంటే ఆ విజువల్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు మన వినాయకుడు పక్కన. ఇక్కడ మనము ఎడమవైపు చూసుకున్నట్లయితే శివపార్వతుల కళ్యాణం అనమాట. సో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా చెక్కారంటే చాలా బాగుంది. ఇంకేంటంటే దీనికి ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు కంప్లీటెడ్గా. మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు పైన నుంచి ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఐ థింక్ ప్రింటింగ్ మాత్రమే వేస్తే అయిపోతుంది. కానీ ఇంకా మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది, చూడాలి మరి. సో అలాగే మనము ఎడమ వైపు చూసాము, అలాగే కుడివైపులో కూడా ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని. సో అది కూడా మేము మీకు చూపిస్తాను. అలాగే మన కుడివైపులో మన ఖైరతాబాద్ వినాయకుడు కుడివైపున చూసుకున్నట్లయితే సో ఇది కూడా చూస్తున్నారు, బ్యూటిఫుల్ విజువల్, బ్యూటిఫుల్ విగ్రహం అనమాట. సో ఒకసారి మీరు కూడా చూడండి, శ్రీనివాస కళ్యాణం. అక్కడ మనకి కుడివైపునేమో శివుడు పార్వతుల కళ్యాణము, ఇక్కడనేమో శ్రీనివాస కళ్యాణం అనేది మీరు చూస్తున్నారు ఆ విజువల్స్ క్లియర్గా. సో ఎంత బ్యూటిఫుల్గా అంటే ఎవ్రీథింగ్ చాలా చక్కగా చెక్కారనమాట. చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయిపోయింది వర్క్. సో ఇక్కడ కూడా ప్రింటింగ్ వేసేది ఉంది. సో ఓవరాల్గా అయితే అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఒక ప్రింటింగ్ మాత్రం వేయాల్సి ఉంది. లైట్గా చిన్న ఇంకా మిగతావి ఏవైతే ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయో చిన్న పనులు, ఆ చిన్న పనులు అయితే చేసేస్తున్నారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ పెద్దవి అయితే విగ్రహాలు ఆల్రెడీ మొత్తం చేసేసారనమాట. జస్ట్ ఇంకా చిన్న పనులు అక్కడక్కడ ఫినిషింగ్ ఇవ్వడం కానీ ఆ చిన్న పనులు అయితే చేస్తున్నారు. సో శ్రీనివాస కళ్యాణం అయితే ఈ చోట జరుగుతుంది. అలాగే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర చిట్టి ఎలకని నేను మీకు చూపిస్తానన్నమాట, ఎలా రెడీ చేశారని చెప్పేసి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో మీరు చూస్తున్నారు అక్కడ చిట్టి ఎలక మన వినాయకుడి కాళ్ళ దగ్గర చిట్టి ఎలకని మీరు చూస్తున్నారు. ఎంత క్యూట్గా రెడీ చేశారంటే చాలా చక్కగా ఉంది. అలాగే వినాయకుడు కూడా చూడండి ఎంత పెద్దగా రెడీ చేశారు అనేది ఒకసారి విజువల్స్ అయితే మీరు చూస్తున్నారు కదా.
అసలు మన హైట్ అయితే అట్లీస్ట్ వినాయకుడి కాళ్ళ దగ్గరికి కూడా సరిపోవట్లేదు, జస్ట్ కింది వరకు మాత్రమే. సో మా హైట్ ఒకసారి హైట్ చూసుకోండి ఎలా ఎలా ఉంది. ఇక్కడ వరకు ఎండ్ అయిపోతున్నాం అంతే, ఆ కాళ్ళ వరకు కూడా మన హైట్ అనేది లేదు. సో చాలా అంటే చాలా 70 ఫీట్స్ అంటే ఒకసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. అండ్ డైరెక్ట్గా కూడా మీరు లైవ్లో చూస్తున్నారు ఎంత హైట్ అనేది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే రాహు కేతు అనమాట. మీకు ఆ విగ్రహాలు కూడా నేను మీకు చూపిస్తాను, చాలా చక్కగా రెడీ చేశారు. ఆ వినాయకుడి కాలు పక్కనే, వినాయకుడి పాదం పక్కనే చిట్టి ఎలుక కింద, ఆ తర్వాత పక్కనే రాహు కేతు అన్ని కూడా విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి కూడా చూడండి ఒకసారి. స్నేక్ కానీ కింద నుంచి ఈ రాహు కేతులకి స్నేక్ కానీ, సో ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళ మెల్లో ఉన్న ఆ బంగారం కానీ, లైక్ ఆ డిజైన్, ఆ చైన్స్ కానీ, అక్కడ కిరీటం కానీ, స్నేక్ కానీ ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేశారంటే ఎవ్రీథింగ్ చాలా క్లారిటీగా చెక్కారనమాట, మీరు చూస్తున్నారు. సో వెరీ బ్యూటిఫుల్గా చెక్కారు. అలాగే ఒకసారి మనకి ఫేస్ అయితే యాక్చువల్లీ మేము చాలా ట్రై చేస్తున్నాము మీకు చూపించడానికి. ఈ వర్షాల కారణం వల్ల మనకి మొత్తము క్లోజప్లో ఉంది, అందులోనూ కొంచెం ఫినిషింగ్ వర్క్స్ చేస్తున్నారు కాబట్టి మొత్తం నిచ్చెనలు వేసేసి వాళ్ళు వర్కర్స్ అయితే వర్క్ చేసుకుంటున్నారు. సో చూద్దాం, ఇంకా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు. మొత్తం ఫేస్ వర్క్ కూడా, ఈ ప్రింటింగ్ కూడా అయిపోయినాక మీకు ఇంకా విజువల్స్ అయితే నేను చూపిస్తాను డెఫినెట్లీగా. అలాగే ఈ ఖైరతాబాద్ వినాయకుడు కమిటీకి సంబంధించిన ప్రెసిడెంట్ గారు అయితే మనతో ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాము. మరి 15 డేసే ఇంకా టైం ఉంది ఫెస్టివల్కి, మరి ప్రింటింగ్ వర్క్ ఎప్పుడైపోతుంది ఏంటి అసలు అని చెప్పేసి ప్రజలందరూ టెన్షన్ పడుతున్నారు. ఒకసారి మనం సార్తో కూడా మాట్లాడి తెలుసుకుందాం, వచ్చేసేయండి. మన ఖైరతాబాద్ కమిటీ వినాయకుడికి సంబంధించిన ప్రెసిడెంట్ గారు అయితే మన పక్కన ఉన్నారు. ఒకసారి మరి సార్తో మాట్లాడదాం, వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఎప్పుడు కంప్లీట్ అవుద్ది, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇంకా ఫెస్టివల్కి 15 డేస్ మాత్రమే టైం ఉంది, ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు, ఇంకా ప్రింట్ అవుతా అవ్వలేదు. మరి మా చూస్తున్న ఆడియన్స్ మాత్రం వెయిట్ చేస్తున్నారు, అసలు అవుద్దా అవ్వదా ఏంటి అని టెన్షన్గా ఉన్నారు. ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయి. మరొక 2 రోజుల్లో వినాయకుడు అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి. పెయింటర్స్ కూడా ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ వచ్చేస్తారనమాట. మరి ఈ వినాయకుడు ఏంటంటే 1954లో స్టార్ట్ చేసినటువంటి వినాయకుడు ఈ సంవత్సరానికి మనం 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. 70 సంవత్సరాలు 70 అడుగులు అని ఒక కాన్సెప్ట్తో వెళ్తా ఉన్నాం అనమాట. మరి మీరు చూసినారు విగ్రహాలన్నీ ఇన్ టైంలో మేము కంప్లీట్ చేసాము. వినాయక చవితి 2 రోజుల ముందు వినాయకుడిని రెడీ చేసే విధంగా వెళ్తా ఉన్నాము. 2 డేస్లో మాత్రం వినాయకుడు అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి. సో ప్రింటింగ్కి మీరు అంటే ఇక్కడ నుంచి కాకుండా వేరే సైడ్ నుంచి ఏమైనా తెప్పిస్తున్నారా ప్రింటర్స్ని? పెయింటర్స్ అండి, వాళ్ళు పెయింటర్ కాకినాడ సంబంధించిన గొల్లెపాలెం అనే విలేజ్ నుంచి వస్తారనమాట. వాళ్ళు వచ్చేస్తున్నారు ఈ రోజు లేదా నైట్ లేదా వస్తుంది. పెయింట్స్ అనేది వినాయకునికి అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి. చాలా కొంచెం ఫినిషింగ్ టచ్ చేస్తుంది అనమాట. తమిళనాడు, ఒరిస్సా వాళ్ళు, కలకత్తా వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉన్నారు. రేపు సాయంత్రం లేకపోతే కంప్లీట్ అయిపోతాను వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా అంటే నగలు కూడా పెట్టేది ఉంది. పాములు కంప్లీట్ అయిపోయి, చేతులు కంప్లీట్ అయిపోయాయి, ఈ సైడ్లో విగ్రహాలు కంప్లీట్ అయిపోతాయి, కింద భాగం అంతా కంప్లీట్ అయిపోయింది. మీకు ఎల్లుండి లోపల మాత్రము పెయింటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 70 ఫీట్స్ మన వినాయకుడే కాకుండా పక్కన శివపార్వతులు కానీ, ఇక్కడ శ్రీనివాస కళ్యాణం కానీ, ఇవి కూడా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మరి వీటన్నిటికీ 2 డేస్లో పెయింటింగ్ అనేది కంప్లీట్ అవుతుందా? 2 డేస్ కాదండి, మన 19 రోజులు టైం ఉంది కదండి. 19 రోజులు అంటే 2 రోజులు ముందు రెడీ చేస్తామని చెప్తా ఉన్నాం అనమాట. ఏంటంటే 1 వీక్ మనకు 1 వీక్ 10 డేస్ పెయింటింగ్ టైం పడుతుంది, బట్ ఇన్ టైంలో మాత్రం రెడీ చేస్తాం ఖచ్చితంగా. అంటే వర్షం వల్ల ఏమైనా లేట్ అయింది అనుకోవచ్చు ఇప్పుడు? దాని తగ్గట్టు వర్షం తగ్గట్టు అన్ని కవర్స్ ప్యాక్ చేయడం కావచ్చు, అన్ని రకాల ప్రికాషన్స్ అనేది మేము తీసుకుంటా ఉన్నాం. వర్షం వల్ల ఎటువంటి డిలే ఉండదు. ఈ సైడ్లో రేపు ఖచ్చితంగా కళాకారు రాగానే పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నార్మల్లీ పిఓపి ప్లాస్టర్ చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మట్టిలో చేస్తున్నాం కాబట్టి పగులు వస్తాయి అనమాట. అవన్నీ అన్ని లేయర్స్ అనేది వర్క్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఎటువంటి బ్రేక్ అనేది కాదు, పెయింట్లు అనేది రెడీ ఫర్ పెయింట్ అనమాట. విగ్రహం ఏం టెన్షన్ ఉండదు. సో మొత్తం అయితే ఇక్కడ ప్లాస్టిక్ అనేది కొంచెం కూడా కలవలేదు అని చెప్పేసి చెప్తున్నారా? ప్లాస్టర్ మనం యూజ్ చేయలేదు, ప్లాస్టర్ యూజ్ చేసినామని చెప్తాం కదా. మీరు ప్రతి యూట్యూబర్ రెగ్యులర్గా వచ్చి డైలీ అప్డేట్ ఇచ్చే వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి డై రూపంలో మీరు వస్తున్న డై రూపంలో మీరు వెళ్ళి రూమ్ అక్కడ చూడొచ్చు. టెంపుల్ కూడా డై రూపంలో మొత్తం తీసి పెట్టడం జరుగుతుంది అనమాట. అట్లా ఈ సమయం ఎందుకంటే 2022లో అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు, మన హైదరాబాద్ సిపి ఆనంద్ సార్ అందరూ పిలిచి ఏమన్నారంటే ఖైరతాబాద్ వినాయకుడు మీరు మట్టి రూపంలో చేస్తే చాలా బాగుంటుందని ఒక మాట చెప్పారనమాట. చెప్పడం వల్ల ఏం చేసినామంటే మనము మట్టిలో రెడీ చేసి ప్రొసీషన్గా తీసుకెళ్తామా లేదా, ఇది సాధ్యమా అసాధ్యమా అని ఆలోచనప్పుడు శిల్పి రాజేందర్ గారు, సందీప్ మామ గారు
మరి జోగారావు అనే కళాకారు ఉన్నారు. అదేవిధంగా మీరు చూసినట్టయితే తమిళనాడు మూర్తి గారు అన్నీ డిస్కషన్ చేసి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ధైర్యంతో 2 సంవత్సరాల నుంచి తీసుకెళ్తామన్నాము. మీరు చూసినట్టయితే గత సంవత్సరం కూడా వర్షాలు పడి చాలామంది టెన్షన్ పడ్డారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనము ప్రొసిషన్గా తీసుకొని వెళ్ళొచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, సో చూసారు కదా, ఇంకా మనకి 15 డేస్ 18 డేస్ అయితే టైం ఉంది. ఆలోపు పెయింటర్స్ అయితే వస్తున్నారు, కంప్లీట్ అయితే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. సో మనం కూడా చూడాలి. అలాగే చాలామంది అనుకుంటాము ప్లాస్టిక్ అనేది యూస్ చేస్తారు, చేయకుండా ఎలా అవుద్ది, ఎలా స్ట్రాంగ్గా ఉంటుంది విగ్రహం అనేది. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఆ ప్లాస్టిక్ అలాంటివి అయితే ఏం యూస్ చేయట్లేము, చాలా స్వచ్ఛంగా చాలా ప్యూరిటీగా మేమైతే చేస్తున్నాము, ఎలాంటి ప్లాస్టిక్ ఏది కలపకుండా మేమైతే ఇవన్నీ చేసాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మనం కూడా విజువల్స్ అయితే చూసాము. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ ఖైరతాబాద్ వినాయకుడి గురించి మరెన్నో అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. సో చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ డిజిటల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నల్ టీవీ డిజిటల్, సిగ్నల్ టీవీ. థ్యాంక్ యూ.